ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్‌కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్‌కి స్వాగతం. ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ news.tirumala.org అనే వెబ్‌సైట్‌లో ఇక్కడ అప్డేటు. మార్చ్ 2వ తేదీన డయల్ యువర్ ఈవో కార్యక్రమం. డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని మార్చి 2వ తేదీ అనగా శనివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 087722632661. ఫోన్ నంబర్ మరొకసారి ఇంగ్లీష్లో 087722632661. ప్రతి నెల మొదటి వారంలో శుక్రవారము లేదా తరువాత రోజు వీలు పడిన రోజుల్లో మొదటి వారంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో భక్తులు తిరుమలకు వచ్చి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులని ఈవో గారికి తెలియజేసి మరికొంతమంది భక్తులు ఆ ఇబ్బందులు పడకుండా తగిన సలహాలు, సూచనలు ఈవో గారికి ఇవ్వవచ్చండి. అలాగే రెండవ అప్డేటు శ్రీనివాస మంగాపురంలో వేయించేసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయండి. అందులో భాగంగా ఈరోజు పెద్ద శేషవాహనంపై కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు అనుగ్రహించారు, దర్శనమిచ్చారు. ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు పరమపద వైకుంఠనాథుడి అలంకారంలో కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీన ధ్వజారోహణం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా అంకురార్పణ సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై, ఎలుక వాహనంపై శ్రీ వినాయక స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 1వ తేదీన ధ్వజారోహణం. మార్చి 1వ తేదీన ఉదయం 7:40 మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు గారు మరియు సూపరింటెండెంట్ శ్రీ భూపతి ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మరియు రాత్రి 7 గంటల నుండి
9 గంటల వరకు స్వామి, అమ్మవారిని పురవీధుల్లో వాహన సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవ వివరాలు ఇలా ఉన్నాయి. 1వ తేదీ మార్చ్ ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం. 2వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. 3వ తేదీ ఉదయం భూతవాహనం, రాత్రి సింహవాహనం. 4వ తేదీ ఉదయం మకర వాహనం, రాత్రి శేషవాహనం. 5వ తేదీ ఉదయం తిరుచి ఉత్సవం, రాత్రి అధికార నంది వాహనం. 6వ తేదీ ఉదయం వ్యాఘ్రవాహనం, రాత్రి గజవాహనం. 7వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వవాహనం. 8వ తేదీ ఉదయం రథోత్సవం, భోగితేరు, రాత్రి నందివాహనం. 9వ తేదీ ఉదయం పురుషామృగ వాహనం, కళ్యాణోత్సవం, రాత్రి తిరుచి ఉత్సవం. మరియు 10వ తేదీ ఉదయం త్రిశూల స్నానం, ధ్వజావరోహణం, రాత్రి రావణాసుర వాహనం. ఇవన్నీ వాహన సేవలు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా వాహన సేవలు ఉన్నాయి. అలానే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పాత మ్యూజియం భవనంలో అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారన్నారు. గతంలో నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, పిఏసీలు తదితర ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయని చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు. టీటీడీ చైర్మన్గా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథక కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోజుకు 2,000 మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు వివరించారు. అనంతరం చైర్మన్ గారు, ఈవో గారు కలిసి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాద రుచి, నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రోజువారీ దర్శనాల వివరాలు. ఫిబ్రవరి 28వ తేదీ తిరుమల స్వామివారిని 66,915 మంది దర్శనం చేసుకున్నారు. 20,784 మంది స్వామివారికి మొక్కుబడుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. 3,87,00,000 రూపాయలు స్వామివారికి భక్తులు హుండీలో కానుకల రూపంలో సమర్పించుకున్నారు. ఈరోజు ఉదయం అనగా ఫిబ్రవరి 29వ తేదీ ఉదయం 6 గంటలకు ఎటువంటి టోకెన్ లేకుండా సర్వదర్శనం కాంప్లెక్స్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో 2 కంపార్ట్మెంట్లలో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వీరందరికీ దర్శనం అనేది సుమారుగా 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఈరోజు ఎటువంటి టోకెన్ లేకుండా స్వామివారికి దర్శనానికి వస్తున్న భక్తులకు దర్శనం సమయం అనేది 6 గంటలు పడుతుంది. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు
శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 4-5 గంటలు పడుతుంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, రూ. 500 వర్చువల్ సేవా టికెట్ కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 2 గంటలు పడుతుంది. ఇవి దర్శనాల వివరాలు. ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు 3 ప్రదేశాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కి దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోను, అలాగే రెండవ కేంద్రం తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, మరియు మూడవ కేంద్రం తిరుపతి అలిపిరి బస్టాండ్‌కి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లోను. ఈ 3 ప్రదేశాల్లో ప్రతిరోజు తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుండి స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి. ప్రతి ఒక్క భక్తులు కూడాను మీ యొక్క ఆధార్ కార్డ్‌ని తీసుకొని క్యూ లైన్‌లోకి వెళ్లి ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు పొందవచ్చండి. ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల స్లాట్స్ నుంచి రాత్రి 11 గంటల టైమ్ స్లాట్స్ వరకు టోకెన్లు ఇస్తున్నారండి. ఇవి రోజుకి 20,000 దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఏ రోజుకు సంబంధించిన దర్శనం టోకెన్లు ఆ రోజే ఇస్తారు. ఆ రోజుకు సంబంధించిన 20,000 దర్శనం టోకెన్లు అయిపోగానే మరుసటి రోజు తెల్లవారుజామునకు సంబంధించినటువంటి స్లాట్స్, అనగా తెల్లవారుజామున స్లాట్స్ 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలకు సంబంధించిన స్లాట్స్‌కి సంబంధించిన టోకెన్లు అనేవి ఇస్తారండి. ఆ స్లాట్‌కి సంబంధించిన టోకెన్లు అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు. ఎటువంటి టోకెన్లు లభించినటువంటి భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వెళ్లి, నేరుగా తిరుమలకు వెళ్లి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ దర్శనం సమయం అనేది ఎక్కువ సమయం పడుతుంది. అలాగే తిరుపతి నుండి తిరుమలకు నడిచి వెళ్ళడానికి 2 నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి కాలినడక మార్గం. అలిపిరి కాలినడక మార్గం ద్వారా భక్తులను ఉదయం 4 గంటల నుంచి, అనగా తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9:30 లేదా 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రారంభంలో దివ్యదర్శన టోకెన్లు రోజుకు 5,000 దివ్యదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయండి. ఈ దివ్యదర్శన టోకెన్ల మీద టైమ్ స్లాట్ ఉంటుంది. మీరు ఆ టైంకి ఈ దర్శన టోకెన్‌ను పొంది, ఆధార్ కార్డ్‌ను చూపించి ఈ దర్శన టోకెన్‌ను పొంది, ఈ దర్శన టోకెన్ మీద ఉన్నటువంటి టైమ్ స్లాట్‌కి 1 గంట ముందు లేదా ఖచ్చితంగా టైంకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. మీకు దర్శనం అనేది కేవలం 4 లేదా 5 గంటల్లో అయిపోతుంది. ఈ దర్శనం టోకెన్ ఉన్నటువంటి వారికి. ఇవి రోజుకు 5,000 దివ్యదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఈ దర్శన టోకెన్లు అయిపోగానే, ఆ రోజుకు సంబంధించిన కోటా అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు. టికెట్లు లభించినటువంటి భక్తులు తిరుమలకు చేరుకున్న తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. 2 నడక మార్గంలో కూడాను 12 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి చిన్నపిల్లలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు లేదా 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. 2 నడక మార్గంలో కూడాను లగేజీ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయి. మీరు మీ నడక మార్గం ప్రారంభంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లగేజీ డిపాజిట్ కౌంటర్ల వద్ద మీ లగేజీని అప్పజెప్పి రసీదును పొంది, మీరు మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్న తర్వాత తిరుమల ఎండింగ్ పాయింట్‌లో తిరుమల కొండపైన లగేజీ అనేది తిరిగి ఇచ్చే కౌంటర్లు ఉంటాయండి. మీ యొక్క రసీదును చూపించి లగేజీని పొందవచ్చు. ఉచితంగా లగేజీని పొందవచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్‌ను చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.